ఎన్ని బెడ్లు ఉన్నాయి మేడం? ఏమైంది పెద్దమ్మా? ఏమ్మా ఎప్పుడు చేయాలని అనుకుంటారు? దేవుడు ఎట్లుంటామా? ఏమన్నా ఇప్పుడే వచ్చారు. దేనికి అడ్మిట్ చేసావు హాస్పిటల్లో నువ్వు? వాళ్ళు కుట్టిన దానికి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా తల్లి? మా సూపరింటెండెంట్ గారి ముందు అడిగితే ఏం చెప్తాం సార్ అంటారా? ఫెసిలిటీ బాగుంది. డాక్టర్లు బాగానే చూసుకున్నారా? ఎంతసేపట్లో జాయిన్ చూస్తున్నా ఏం రాసామని. ఎవరునా ఎవరు? ధర్మాపురమా? ఏమైతే ఎప్పుడు ఎంత వయసు? ఏమైంది తల్లికి? తేలిపుట్టిందా? ఏ ఊరు? అనంతపురమేనా? డాక్టర్లు బాగానే చూస్తున్నారా? నిజం చెప్పు, నిజం చెప్పు. ఉంటా ధర్మవరం హాస్పిటల్ లేవా? ఈ సెంటర్ పిహెచ్సిలో కొద్దిగా సింపుల్ గా. ఏ ఊరు? రాజపురం నుంచి వచ్చినారు. ఎన్ని గంటలకు వచ్చారు? మిమ్మల్ని ఒప్పిస్తానా? అది రాయదుర్గం. ఏమి వచ్చినావు? ఏమైంది? ఏమన్నా చూసి క్లీన్ చేయించింది. అమ్మా వస్తానే ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఏమన్నా వస్తానే చేర్చుకున్నారా? అబ్బాయి పీజీ సెకండ్. బెడ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. స్టెప్ డౌన్ సార్. అది ఐసీయూ. ఏ రోజు నెల ముందు రోజు ఇంకా ఫీడ్ అలా చేయలేదు. ఏమైంది? పుట్టినప్పుడు ఏడవలేదా? 8 గంటలు ఏడవలే. అట్లయితే కొంచెం జాగ్రత్తగా చూపించుకోండి. ముందు ఇట్లా ఎవరు అనేది దీన్ని బట్టి చూస్తే ఒక ప్రొసీజర్ అలవాటు పడిపోయారు. 3 యూనిట్లు ఉన్నాయి సార్. ఇదొకటి సర్జికల్ వార్డ్. ఏమైందమ్మా? అపెండిక్స్. ఎవరమ్మా ఇస్తున్నారా? ఎవరన్నా డబ్బులు అడుగుతారా? ఏమన్నా ఆపరేషన్ ఎవరమ్మా? బాగా చూస్తారని ఎవరు చెప్పినారు? వీటికి రాసి ఇచ్చినారు పెద్ద ఆసుపత్రికి బొమ్మని. ఇంజక్షన్స్ ఇస్తున్నారా? అవునమ్మా.
చెప్తుందిలే. ఈడ నాలాపై గుట్ట పైన ఉంది. ఇక్కడ ఒకటి ఏసీ కంప్లీట్. అదండి ఉన్నాయి మీకు నైట్ టైం ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? కుక్కలు పోతున్నాయి ఏంటి మరి? కుక్కలు దిగుతూ ఉన్నాయి పైన. ఒకటి 2 నెలలు అయింది. జీతాలు వచ్చినాయా? 2 నెలల నుంచి రాలేదా? ఏమి ఇది మిగిలి హాస్పిటల్ కిచెన్ కాంపౌండ్ మంది అది. కిచెన్ ఉంది కదా సార్ అక్కడ. గత కొద్ది రోజుల నుంచి ఆసుపత్రులు వసతులు లేవని, లేకపోతే ఎమర్జెన్సీ వార్డులో సరిగ్గా చూడట్లేదని, సరిగ్గా తీసుకోవట్లేదని, ఇలాంటి అనేక రకాలుగా పేపర్లో రావడం జరిగింది ఈ మధ్య కాలంలో. అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లోని చెక్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ 5 o'clock రావడం జరిగింది. మార్నింగ్ కనీసం నైట్ కానీ నేను ఎవరికీ కానీ చెప్పలేదు. పొద్దున్నే 5 o'clock సూపరింటెండెంట్ గారు ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ గారు కానీ రావడం జరిగింది. ఇద్దరం కలిసి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.5 hours 2 hours మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగి చూసాం. పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. ఫస్ట్ పోవడంలోనే ఎమర్జెన్సీకి వెళ్తే దాదాపు 30 బెడ్లు ఎమర్జెన్సీలో ఉన్నాయి. కానీ గత వారంలో ఒక పేపర్ రాసింది ఎమర్జెన్సీలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఎమర్జెన్సీలో చూడట్లేదని. కానీ ఈరోజు ఎమర్జెన్సీలో 30 మందిని ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను. సరే వస్తాను ఇమ్మీడియట్ గా జాయిన్ చేసుకున్నారు. 5 నిమిషాల లోపల మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. మాకు కావాల్సిన వైద్య సదుపాయాలు కానీ ఇమ్మీడియట్ గా అందించడం చేశారని చెప్పేసి 30 మందిని ఎంక్వైరీ చేస్తే ఒక్కరికి కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. ఎక్కడో రాయదుర్గం నుంచి, ఎక్కడో తనకల నుంచి, ఎక్కడో హిందూపూర్ అవతల నుంచి వచ్చాం సార్. రాత్రి 1 గంటప్పుడు వచ్చినాము, తెల్లవారుజాము 3 గంటలప్పుడు వచ్చినాము. వస్తారా 5-10 నిమిషాలను మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు అనే ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ అంటే పేషెంట్ తో పాటు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే మిగతా వార్డులు కానీ విజిట్ చేయడం జరిగింది. అంటే నేను అనుకోని వచ్చిన ఒపీనియన్ ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఒపీనియన్ తీసుకున్నా మాకు బ్రహ్మాండంగా చూస్తున్నారు సార్. ఇంజెక్షన్స్ సకాలంలో ఇచ్చేస్తున్నారు. కావాల్సినవన్నీ ఏదైనా అవసరమైతే ఇమీడియట్ గా అడుగుతానే ఇమీడియట్ గా వచ్చి చూస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా హాస్పిటల్కి హిందూపూర్ నుంచి, పెనుగొండ నుంచి, ఇటు రాయదుర్గం నుంచి, ఇటేమో గుత్తి అవతల నుంచి, గుత్తి అవతల నుంచి, తర్వాత కదిరి అవతల నుంచి కానీ కళ్యాణదుర్గం ఇట్లా చాలా మంది బయట పేషెంట్లు రావడం జరుగుతూ ఉంది. ఇంత ప్రెజర్ ఉన్నా కానీ, ఇంత ఒత్తిడి ఉన్నా కానీ మామూలుగా 560 బెడెడ్ హాస్పిటల్ ఈ హాస్పిటల్. కానీ రోజుకు 1200కు పైగా ఈరోజు ఇన్పేషెంట్ చేర్చుకున్నారు. దాదాపు ఓపీ 2500 నుంచి 3000 ఓపీ చూస్తున్నారు. అంటే ఇంత ఇబ్బంది ఉన్నా కానీ మా డాక్టర్లు, మా సూపరింటెండెంట్ గారు ఎక్కడ ఇబ్బంది లేకోకుండా, పేషెంట్ని ఇబ్బంది పెట్టుకోకుండా బ్రహ్మాండంగా చూస్తున్నారు. అలాగే ఇవే కాకుండా శానిటేషన్ చెక్ చేయడం జరిగింది. అలాగే సెక్యూరిటీ